నిన్నటి రోజు కూడా మనం కూర్మపృష్ఠజీష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించే అనుసంధానం చేస్తున్నాం. ఆ నామం గురించి అంతగా చెప్పుకోవలసిన అవసరం ఏమి అంటే, అసలు మనుష్య జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం అదే కనుక. కొన్ని కోట్ల జీవరాశులలో ఏదీ కూడా భగవంతుని యొక్క పాదములను చేరడం కానీ, భగవంతుని యొక్క పాద దర్శనం కానీ, భగవంతుని యొక్క పాదములను కీర్తించడం కానీ అంత సులభంగా జరిగేటటువంటి విషయం కాదు. అటువంటి అదృష్టం ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే సంభవం అవుతుంది. కనుక మనం ఆ భగవంతుని యొక్క పాదములను గురించి, ఆ తల్లి యొక్క పాదములను గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అన్న దాంట్లో కనీసం లేశమాత్రమైన స్పృశించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా మనకి శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రములు, మూకశంకరులు చేసినటువంటి స్తోత్రములు చాలా గొప్పవి. అందులో మూకశంకరులు అమ్మవారిని ఎదురుగుండా స్థూల దర్శనం చేస్తూ చేసినటువంటి దర్శనం. వాక్కు లేనివారు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుతో చెప్పినటువంటి మాటలు. అందుకే కొంతమంది పెద్దలైతే అంటారు, మూకశంకరుల యొక్క శ్లోకం చదివినప్పుడు పైకి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో అదే శాబ్దికమైన అమ్మవారు అని పిలుస్తారు. ఎందుకని అంటే, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలోంచి బయటికి అంటే, ఆయనకి స్వతహాగా పుట్టుకతో నోరున్నటువంటి వారు కారు, వారికి వాణి లేదు. కానీ అమ్మవారు కృప చేసింది. కృప చేసిన తరువాత ఆయన ఊహించి కానీ, ఆంతరదర్శనం కానీ, ధ్యానమునందు కానీ ఆయన చెప్పిన శ్లోకాలు కావు. అవి అమ్మవారు ఆయన కళ్ళ ముందు నిలబడితే ఆవిడ్ని చూస్తూ ఆయన చెప్పారు. ఆవిడ్ని చూస్తూ చెప్పేటప్పుడు ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ అలా నిలబడ్డారు. నిలబడితే ఆయన నోటి వెంట 100 శ్లోకములు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మవారి పాదములు చూసేటప్పుడు అమ్మవారి పాదముల యందుండేటటువంటి శక్తి ఆయన లోపల అర్థమయ్యేటటువంటి బుద్ధిగా ప్రచోదనమై వాగ్రూపంగా బయటికి వచ్చింది. బయటికి వచ్చింది అంటే, ఒకటి అమ్మవారి దర్శనం, అలా దర్శనం చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం ఏం కాదు. అది ఆయన చేసుకున్నటువంటి భాగ్యం, ఆయనకున్నటువంటి భక్తి. ఆ కారణం చేత అమ్మవారు ఆయనకి ఎదురుగుండా కనపడింది ఒక స్థూల రూపంతో. భగవంతుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా కనపడతాడు అని వేదం అంగీకరిస్తోంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటోంది. ఈశ్వరుడు వీడికి కనపడదాం అనుకున్నాడు అనుకోండి, అలా కనపడచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఈశ్వరుణ్ణి గొప్పగా ఆరాధన చేసినటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి రూపంలో మీ ఇంటికి ఈశ్వరుడు రావచ్చు, వచ్చి కూడా అలా కూడా దర్శనమిచ్చి వెళ్ళవచ్చు. అది ఒక్కొక్కసారి దొరకచ్చు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, తులసీదాస్ గారు లాంటి మహానుభావుడు 2 మాటలు అందుకోలేకపోయాడు, భగవంతుడు అలా వచ్చాడని. అందుకని అన్ని వేళలా శంఖచక్ర గదాపద్మములను పట్టుకునో, అమ్మవారు చతుర్భుజాలతోటో అమ్మవారు కనపడాలని లేదు. ఒక్కొక్కసారి మీరు ఆరాధించినటువంటి వేళా విశేషంలో ఒక బాల మీ ఇంటికి రావచ్చు, లేదా ఒక సువాసిని మీ ఇంటికి అకస్మాత్తుగా వచ్చి మీతో మంచి మాటలు మాట్లాడి మీ ఇంట్లో కొద్దిగా బొట్టు పెట్టించుకుని వెళ్ళొచ్చు. అమ్మవారే అలా అనుగ్రహించవచ్చు. కానీ మూకశంకరుల విషయంలో జరిగినటువంటి ప్రక్రియ వేరు. అమ్మవారే ఆయన కళ్ళ ముందు నిలబడింది, మాట లేని వారి చేత మాట పలికించింది. ఆ పలికిన మాటలు అమ్మవారి యొక్క వైభవాన్ని, అంతకుముందు అమ్మవారు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఇప్పుడు ఆయన ఎదురుగుండా చూస్తూ చేసిన స్తోత్రం కాదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా భగవంతుడు అలా ఒక సాకారంగా దర్శనం ఇచ్చాడనుకోండి, వెంటనే ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి చేస్తారు. అది దండక రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఏవో కొన్ని పద్యాల రూపంలో ఉండొచ్చు. శివుడు కనపడ్డాడు అనుకోండి, అర్జునుడు అంతటి వాడు శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు అంటూ ఒక పెద్ద దండకం చదివాడు. అలా ఉండొచ్చు. కానీ మూకశంకరుల యొక్క శ్లోకాలు అమ్మవారు ఈ లోకాన్ని అనుగ్రహించాలి అనుకుని మూకశంకరుల ద్వారా పలికింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏమంటారంటే, శంకరాచార్యుల వారిని సభలో చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, శంకరాచార్యుల వారు ఈ సభలోకి వచ్చి ఆయన సత్యదండం పట్టుకుని ఆయన పావుకోళ్ళు వేసుకుని ఒక్కసారి ఈ సభలో తిరగాలి అని మీకు అనిపించింది అనుకోండి, పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు పరమ శౌచ్యంతో
సౌందర్యలహరిలో శ్లోకాన్ని చదివితే, అందుకే సౌందర్యలహరి శ్లోకాలు చదవాలి అంటే కొంత శౌచాన్ని పాటించవలసి ఉంటుంది. సరసల మూక పంచశతి శ్లోకములు చదవాలి అంటే కొంత నియమం పాటించి చదవవలసి ఉంటుంది. అలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే సౌందర్యలహరి శ్లోకముల యందు మాత్రమే శంకరాచార్యులు వారు శాబ్దికంగా బయటికి వస్తారు అంటారు. అది అందులో శ్లోకం మీరు చదువుతున్నాను అనుకోండి, శంకర భగవత్పాదులే పైకి వచ్చి తిరుగుతారు అని. నేను అనేకమైన గ్రంథాల్లో చాలామంది పెద్దలు ఆ విషయాన్ని చెప్పగా చదివాను. అలా ఎందుకు జరిగింది అంటే, కైలాసంలో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలని నందికేశ్వరుడు తీసేసుకున్నాడు. తీసేసుకుంటే అమ్మవారు అంది, నువ్వు పూర్తి చేసేయండి. ఇప్పుడు పూర్తి చేసేయంటే అమ్మవారికి తెలుసు కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా ఉన్నాడని, కాబట్టి ఆయన పూర్తి చెయ్యగలరని అమ్మవారికి తెలుసు. మరి నందికేశ్వరుడితో ఎందుకు తీయించాలి అంటే, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందన్నారంటే పెద్దలు, తండ్రి ఉండగా కొడుకు యుద్ధానికి వెళ్ళాడు, తండ్రి ఊళ్ళో లేడు, ఎక్కడో ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులు ఈ రాజ్యం మీదకి వచ్చారు. అప్పుడు తల్లి పిలిచి అంటుంది కొడుకుని, మీ నాన్నగారు అటువైపు ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అంటుంది. కొడుకు అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చినట్టుగానే అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన దాన్ని నందికేశ్వరుడితో చేత తీయించింది ఆవిడ. తీయించి ఇప్పుడు నువ్వు పూర్తి చెయ్యండి. ఆయన అమ్మవారికి సంబంధించిన విషయములను శాబ్దికం చేశారు శంకర భగవత్పాదులు. అందుకే సౌందర్యలహరికి లలితా సహస్రనామ స్తోత్రానికి మీరు గమనిస్తే ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. లలితా సహస్రంలో ఏ నామాలు చెప్పారో అవే నామాలకి శంకరాచార్యులు వారు భాష్యం చెప్పారా అన్నట్టుగా ఉంటాయి శ్లోకాలు. మీకు అందుకే నేను తరచూ రెండింటినీ సమాంతరంగా చూపిస్తున్నాను. ఇక్కడ వసిన్యాది దేవతలు ఏదంటారో దాన్నే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తుంటారు. అలా చేసేటప్పుడు సౌందర్యలహరికి లలితా సహస్రానికి ఒక పెద్ద భేదం కనపడుతుంది. లలితా సహస్రంలో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్తారు. ఆ చెప్పేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెప్తున్నారు కాబట్టి కేశాదిపాదాది పర్యంతం చెప్తారు. కానీ సౌందర్యలహరి దగ్గరికి వెడితే శంకర భగవత్పాదులు ఆ నియమం పాటించలేదు, కేశాదిపాదాది పర్యంతం చెప్పలేదు ఆయన శ్లోకాలు. ఎందుకు చెప్పలేదు అంటే, ముందు ఆనందలహరి ఉంది, ఆనందలహరి తర్వాత సౌందర్యలహరి వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఆ నియమం పాటించలేదు. ఎక్కడెక్కడ చాలా ప్రధానమైనవి స్పృశిస్తున్నారో, ఏవి శ్రీ విద్యలో విడిచిపెట్టడానికి అవకాశం లేదో అటువంటి వాటినన్నింటినీ అత్యద్భుతంగా ఆయన పూర్ణ చేశారు. అందుకే శంకరాచార్యుల వారు ఇంకా వేరుగా లలితా సహస్రనామ స్తోత్రం వైపుకి వెళ్ళకపోవడానికి కారణం అదే. అటువంటి సౌందర్యలహరిలోని శ్లోకాన్ని చదివినప్పుడు శాబ్దికంగా శంకరులు బయటికి వస్తారు అని ఇప్పటికీ ప్రమాణం. ఒక శ్లోకం మీరు చదివారనుకోండి, ఆ సమయంలో సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాబ్దికంగా శంకర భగవత్పాదుల యొక్క దర్శనం అవుతుంది. లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, వసిన్యాది దేవతలు అమ్మవారు అక్కడ ఉండగా చదివారు. చదివితే అమ్మవారు తల పంకించి బాగుందని చెప్పి ఆవిడ చెప్పింది అందరికీ. ఈ స్తోత్రం లలితా సహస్రం ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు తెలుసుకుంటున్నారో వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పింది ఆవిడ. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడానికి లోకంలో ఇంకా ఇంతకన్నా తేలికైనటువంటి మార్గం ఇంకోటి ఉంటుంది అని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు దీనికి శాబ్దికంగా సౌందర్యలహరి కూడా మీరు చదువుతున్నారనుకోండి, చదువుతున్నప్పుడు అందులోంచి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, లేదా శంకరాచార్యుల వారే శాబ్దికంగా బయటికి వస్తారు. దాని పక్కన మూక పంచశతి కూడా నడుస్తోంది అనుకోండి, ఇంకప్పుడు శాబ్దికంగా అమ్మవారే బయటికి వస్తారు. ఎందుకని అంటే, ఆ శ్లోకాలు చెప్పించింది అమ్మవారి శక్తి వాక్కుగా పైకొచ్చింది. ఆ తర్వాత ఇంకా మూకశంకరులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మాటలన్నీ ఏమున్నాయో అవి అమ్మవారే. కాబట్టి మూకశంకరుల యొక్క శ్లోకాలు పరమ ప్రఖ్యాతి వహించే అటువంటి శ్లోకాలు బహుశః ప్రపంచ సాహిత్యంలో చాలా అరుదు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఇది ఎందుకంటే ఆ మాట అంటున్నాను, నా అభిప్రాయం పూర్ణం కావచ్చు, ఒకవేళ నా అభిప్రాయం కించెత్ అలసత్వంతో కూడింది కావచ్చు. బహుశః మూకశంకరుల శ్లోకాలు చెప్పగలిగినటువంటి స్థితి లోకంలో అందరికీ కలగదు. ఎందుచేత అంటే కాళిదాస మహాకవికి కూడా అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాస్తే తరువాతి కాలంలో ఒక్కొక్కసారి కవనం చెప్పారు ఆయన. మహానుభావుడే. ఇప్పటికీ పంచకావ్యాలు చదువుకుంటే అందులో రఘువంశాది కావ్యములు కాళిదాస కృతమే.
కానీ మూకశంకరులు అలా కాదు. ఆయన ఒక్కసారి అమ్మవారి అనుగ్రహంతో 500 శ్లోకాలు చెప్పేశారు. చెప్పేసి అంతే, నాకు వాక్కు తీసేయమన్నారు. ఇంకా ఆ తర్వాత ఆయన అసలు వాక్కును అనుభవించలేదు. అంత గొప్ప శ్లోకాలు. అందులో ఆయన అమ్మవారి పాదముల వంక దృష్టి నిలబెట్టి చెప్పినటువంటివి గడ 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 చెప్పేస్తుంటే ఆయన ఆపి 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 చెప్పినవి కావు. అమ్మవారి పాదాల వంక చూసి ఒక కాగితం మీద రాసి మళ్ళీ ఎక్కడో చదివి అంకితం ఇచ్చినవి కావు. ఆ పాదముల వంక చూస్తే ఆయన చెప్పేశారంతే ఆ శ్లోకాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ శ్లోకాలకి గణాలు సరిపోయాయి, ఆ శ్లోకాలకి యతిప్రాసలు సరిపోయాయి అంటే అమ్మవారి అనుగ్రహంతో సరిపోయాయా, లేకపోతే ఆయన ప్రమేయం ఏమైనా అందులో ఉంటుందా? మూకశంకరులు పైకి మిష, ఆ మాట్లాడుతున్నదంతా అమ్మవారి. అందుకే అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం ఏదో తెలుసుకోవాలి అంటే అమ్మవారి చెప్తే వింటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మూకశంకరుల శ్లోకాలు వినాలి. కాబట్టి ఇవాళ కూడా నేను ఆ పాదార విందముల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మూకశంకరులు చేసినటువంటి ఆ 100 శ్లోకాల్ని కలిపి పాదార వింద శతకము అని పిలుస్తారు. పంచశతి అని 500 శ్లోకాలతో ఉన్న ఆర్యాశతకము, స్తుతి శతకము, మందస్మిత శతకము, కటాక్ష శతకము, పాదారవింద శతకము అని ఆయన చిరునవ్వు మీద 100, అమ్మవారి మందస్మితం మీద, అమ్మవారి కటాక్షం మీద 100, అమ్మవారి స్తుతి 100, అమ్మవారి యొక్క పాదముల మీద 100, అమ్మవారిని ఆర్య అంటే ఓ తల్లి అని గౌరవ సంబోధన చేస్తూ 100, 500 శ్లోకాలు చెప్పారు. అందులో కేవలం పాదాల మీద చెప్పినవే 100 శ్లోకాలు. నిజానికి 100 శ్లోకములంటే అందులో ఏ ఒక్క శ్లోకాన్ని మీరు ఇవాళ ఇది వదిలేసి ఈ శ్లోకం చెప్దాం అని మీరు ఎంచుకోలేరు. ఎలా ఎంచుకుంటారు? అవన్నీ అమ్మవారు చెప్పినవే. అమ్మవారు చెప్పిన శ్లోకాల్లో ఎంచగలిగిన ప్రజ్ఞ మీకేమిటి? అయినా ఎందుకు చెప్తారు అంటే అమ్మవారే అలా అనుగ్రహించి నీకున్న సమయంలో ఇవి చెప్పు అని ఆ తల్లి ఏవి చెప్పిస్తోందో అవి చెప్పడం అంతే తప్ప నేను ఎంచడమో ఇంకోళ్ళు ఎంచడమో అలా ఏముండదు. అదంతా అమృతమే. ఎటువైపు నుంచి తాగినా ఎక్కడ రుచి చూసినా అది అమృత భాండమే. కనుక మీరు అలా అవధరించే ప్రయత్నం చెయ్యండి. ఆ మూకశంకరులు అంటారు పాదారవింద శతకంలో, భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖా అమర్త్యేంద్రాదీనామధిముకుటమత్తం సకలికాం జగత్తాపే జ్యోత్స్నామకృత కవచ పంజరపుటీశుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగళీం అన్నారు. ఆయన పిలవడమే అకృత కవచ పంజరపుటీ శుకస్త్రీం అని పిలుస్తున్నారు. పిలుస్తూ అమ్మవారి యొక్క పాదముల గొప్పతనాన్ని ఆయన చెప్తున్నారు. కామాక్ష్యా మనసి కలయే పాదయుగళీం. కామాక్ష్య అంటే ఓ తల్లి కామాక్షి. కామాక్షికి లలితాపరా భట్టారికకు ఏమీ తేడా ఉండదు, ఇద్దరూ ఒకటే. కాబట్టి ఓ కామాక్షి తల్లి మనసి కలయే, నేను నా మనసులో ఈ పాదములను స్తోత్రము చేయుచున్నాను, ధ్యానము చేయుచున్నాను, పూజ చేయుచున్నాను. పాదయుగళీం, ఆ పాదముల జంటను. ఈ పాదముల జంటను ధ్యానం చేస్తే ఏమిటి కలుగుతుంది లోకంలో అంటే, అమ్మవారి పాదములు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటివి ఒక గొప్ప శక్తులు ఏమున్నాయో వాటిని ఆయన ముందున్నటువంటి పాదములలో చెప్తున్నారు. భవాంబోధౌ నౌకాం, అమ్మా నీ యొక్క పాదముల జంట ఈ సంసారం అనేటటువంటి సముద్రమును దాటడానికి వీలైనటువంటి నౌక, ఓడ. మీరు ఈ మాట మామూలుగా కవులందరూ వేస్తుంటారు, నేను కాదన్ను. కానీ దీన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే మీకు దాని యొక్క గొప్పతనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి పెద్దలు ఎలా చెప్తారంటే, మీరు ఒక సముద్రపు టొడ్డున నిలబడి ఉన్నారు. ఆ సముద్రపు టొడ్డున నిలబడినప్పుడు అవతల ఒడ్డు ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది మీకు తెలియదు, కనపట్టలేదు. కానీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోవడానికి ఇంచుమించుగా మీకు ఒక 2 గంటల సమయం పడుతుంది అనుకోండి. మీకు ఇంకొక పావుగంట సమయం ఇస్తున్నాం, ఒక్క పావుగంటలో మీరు బయలుదేరాలి. 2 గంటల్లో ఖచ్చితంగా మీరు ఈ సముద్రాన్ని దాటి అవల ఒడ్డుకి వెళ్ళిపోతారు. కానీ ఒక్కటే నియమం, మీరు ఈ సముద్రాన్ని ఈత కొట్టి దాటుదామని ప్రయత్నం చేస్తే మాత్రం
ఈ సముద్రంలో రాక్షసులున్నారు, తిమింగలాలున్నాయి, మొసళ్ళున్నాయి, పావులున్నాయి, మిమ్మల్ని తినేస్తాయి, మీరు అవతల ఒడ్డుకు వెళ్ళరు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఒక్క పావు గంటలో మాత్రం మీ యొక్క ప్రయాణం ప్రారంభమైపోతే 2 గంటల్లో మీరు ఆవలి ఒడ్డుకి చేరిపోతారు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, సముద్రాన్ని దాటడానికి వెంటనే మీరు దేని గురించి ఆలోచిస్తారు? ఇంటికి వెళ్ళిన చెక్ బుక్ తెచ్చుకుందాం, సముద్రం దాటేయచ్చని మీరు అనుకుంటారా? లేకపోతే నేను చదువుకున్న క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు పట్టుకొద్దాం, ఆ సర్టిఫికెట్లు పట్టుకుని నేను దాటచ్చని మీరు అనుకుంటారా? ఇప్పుడు మీకు సముద్రాన్ని 2 గంటల్లో దాటేయాలి అంటే మీకు ఉండే సాధనం ఒక్కటే, మీరు ఆ సముద్రంలో దూకి ఈదలేరు అని చెప్పినప్పుడు. మీకు కావలసింది ఒక పడవ, ఒక నౌక. ఆ నౌక కావాలి. ఇప్పుడు మీకు పడవ ఇవ్వట్లేదు, ఒక నౌకని ఇస్తున్నారు. నౌక వేరు, పడవ వేరు. పడవ కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే నీళ్లుంటాయి, కొద్దిగా గాలి వాలొచ్చిందనుకోండి పడవ ఇలా ఇలా అవుతుంది, కాస్త కెరటాల తాకిడి వచ్చిందనుకోండి ఇలా కదులుతుంది. నౌక వేరు. నౌక అంటే ఓడ. ఓడ అనుకోండి మీకు ఇంట్లో ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. హాయిగా చక్కగా కూర్చోవచ్చు, మీకు తినడానికి ఆహారం కూడా దొరుకుతుంది, చక్కగా ఆహారం తినచ్చు, హాయిగా అందులో కూర్చోవచ్చు, హాయిగా అందులో పడుకోవచ్చు. దాన్ని నడిపే ఒక ఆయన ఉంటాడు. కాబట్టి మీరు చేసే పని ఏమిటంటే మీరు అందులో కూర్చోవడమే. కూర్చుంటే ఆయన నడుపుతాడు, మీరు ఆవలి ఒడ్డుకి చేరిపోతారు. చేరిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా మీరు ఎలా దాటుతారో దాటండి అని కూడా అందరూ దాన్ని కదలకుండా లంగరు వేసి దాన్ని మించి చక్కగా సముద్రం యొక్క ఒడ్డుకి మిమ్మల్ని చేర్చేస్తారు. ఒక నౌకలో మీరు కూర్చోగలిగారనుకోండి ఇంకా మీకేం భయం లేదు, ఆ నౌక తీసుకెళ్ళిపోతుంది. మనకి జీవితంలో మనుష్య జన్మకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఎక్కడంటే, మిగిలినటువంటి ఏ శరీరంలో ఉన్నా కూడా అసలు సంసారం అనే సముద్రం ఒకటి ఉంది, దాన్ని దాటుదామన్న స్పృహ ఉండదు. అలా దాటచ్చు, ఇది సముద్రం, ఇది దాటి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఈ సముద్రంలో మనం పడక్కర్లేదనేటటువంటి జన్మ ఏదైనా ఉంటే, అటువంటి స్పృహ కలిగినటువంటి బుద్ధి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాణి ఏదైనా ఉంటే ఒక్క మనుష్యుడే. ఆ మనుష్యుడికి అనేకమైన నౌకలు లేవు, ఒక్కటే నౌక సముద్రాన్ని దాటడానికి. ఈ సముద్రమునందు నువ్వు లేకుండా ఉండని చెప్పట్లేదు, సముద్రంలోనే ఉండు, కానీ నౌకలో ఉండి సముద్రాన్ని దాటేయి. నౌకలో ఉండి సముద్రం దాటడం, సముద్రంలోనే ఉంటాడు నౌకలో వెళ్ళిపోయేటప్పుడు. కానీ సముద్రంలో మునిగిపోవడం కానీ సముద్రం వల్ల ప్రమాదం కానీ రాదు. మీరు ఈ విషయాన్ని బాగా పట్టుకోవాలి. ఈత కొడుతున్నాడు అనుకోండి, దాటిపోతాడని నమ్మకం ఏం లేదు. ఏ క్షణంలోనైనా మొసలి పట్టేసుకోవచ్చు, ఏ క్షణంలోనైనా పాము కరవచ్చు, ఏ క్షణంలోనైనా తిమింగలం మింగేయచ్చు. ఒక నౌకలో వెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన పరమ భద్రంగా ఉన్నాడు నౌకలో వెళ్ళిపోతున్నప్పుడు. మీరు సంసారంలో ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీరు సంసారమును దాటలేరు అని చెప్పడానికి మనమేం సరిపోం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు సంసార సముద్రమును దాటలేడు ఈ మాట చెప్తే పొరపాటు. అలా ఏం లేదు, వాడు దాటగలడు. ఎప్పుడు దాటగలడు? వాడు ఒక చక్కటి నౌకలో కూర్చున్నవాడైతే దాటేయగలడు. ఏదా నౌక? కేవలము అమ్మవారి పాదములే. దాన్ని అనుసంధానం చేసుకోవడం మాత్రం మర్చిపోకు. నౌకలో ఎక్కడైనా తిరుగు పర్వాలేదు, నౌకలో కూర్చుని అన్నం తిను పర్వాలేదు, నౌకలో పడుకో పర్వాలేదు, నౌకలో కూర్చుని కబుర్లు చెప్పుకో పర్వాలేదు. నౌకలో నిలబడి చూస్తున్నప్పుడు సముద్ర తరంగాలు బాగున్నాయని కానీ దూకేవా సముద్రంలోకి? అయిపోయింది. సముద్రంలోనే ఉండు, సముద్రంలోనే ప్రయాణం చేయి, నౌకలో కూర్చుని సముద్రంలో ఉండు. నౌకలోంచి సముద్రాన్ని చూసి బాగుందని సముద్రంలోకి మాత్రం దూక్కంతే. సంసారములో ఉండు, భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, నీకు వచ్చిన ఉపద్రవం ఏమీ లేదు. ఒక నౌకలో కూర్చుని ఉండు. ఏదా నౌక అంటే, నేను అమ్మవారి పాదములను నమ్మి ఉన్నాను, నమ్మికయే నౌక. ఈ నౌక వెడుతుంది, సముద్రం మీద తేలుతుంది, ఇది వెడుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఆ విశ్వాసమే అందులో కూర్చోవడం. నేను అమ్మవారి పాదములను నమ్మి ఉన్నాను, నాకు ఏ బాధ ఉండదు. నా యోగక్షేమములను తల్లి విచారణ చేస్తూ ఉంటుంది. నా భార్యాబిడ్డల యొక్క యోగక్షేమములు, నా యోగక్షేమములు అన్ని తల్లి విచారణ చేస్తోంది అని మీరు అమ్మవారి పాదములు పట్టగలిగితే ఇక్కడ కావలసినటువంటి శ్రేయస్సుని అనుభవిస్తారు.
చక్కగా భార్యతో ఉంటారు, చక్కగా బిడ్డలతో ఉంటారు, చక్కగా ఐశ్వర్యం అనుభవిస్తారు, చక్కగా వేదము చెప్పినటువంటి సుఖాలు అనుభవిస్తారు. అమ్మవారు ఇవ్వవలసినప్పుడు వైరాగ్యం ఇస్తుంది, ఇవ్వవలసినప్పుడు జ్ఞానం ఇస్తుంది. ఆఖరణ చక్కగా పండు పండిపోయి చెట్టు నుంచి విడిపోయినట్టు ఈ నౌకని ఆధారం చేసుకుని ఆఖరణ మీరు సముద్రానికి ఆవలి ఒడ్డుకి చేరిపోతారు. ఈ నౌక తప్ప నిన్ను దాటించడానికి ఇంకొక సాధన ఉందని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మూకశంకరులు చెప్తున్నారని మీకు అనిపిస్తోంది. మూకశంకరులు చెప్తున్నారా? మూకశంకరుల ద్వారా అమ్మవారు చెప్తోందా? అమ్మవారే చెప్తోంది. అయ్యో పిల్లలు దారి తప్పుతున్నారు, ఇవన్నీ నేను అనుభవిస్తున్నానంటున్నారు, సముద్రంలో పడిపోయి ఉన్నారు. ఎప్పుడు కరిచేస్తుందో తెలియదు పాము, ఎప్పుడు పట్టేస్తుందో తెలియదు మొసలి. ఇందులో ఉండండి, నేనే ఇచ్చాను ఆ సుఖాలు. నా పాదములనే నౌకను ఆశ్రయించి ఉండండి, మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖా. మనం జడత్వం అనేటటువంటి అరణ్యంలో ఉన్నాం. ఇది చాలా గొప్ప మాటలండి. అమ్మవారు ఒక వరుస క్రమంలో చెప్పింది వాటిని. ఇది చెప్తే ప్రతిస్పందించేవాడు ఒకడు ఉంటాడు, ప్రతిస్పందించని వాడు ఒకడు ఉంటాడు. మీరు చూడండి, జడుడు రా ఆయన అంటారు. జడుడు అంటే ప్రాణం లేనివాడని కాదు దానికి అక్కడ అర్థం, ప్రతిస్పందన లేనివాడు. నేను ఒక రాతి దగ్గరికి వెళ్ళి కొట్టాను అనుకోండి, రాయి లేచి నన్ను కొట్టదు. కానీ రాయికి ప్రాణం లేదనో, రాయి ఈశ్వర సంబంధం కాదనో, రాతి యందు ఈశ్వరుడు లేడనో మాత్రం మీరు అనకండి. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు. భగవంతుడి గురించి ఎంత చెప్పినా వాడు భగవంతుడి గురించి అంగీకరించట్లేదు, మరి వాడి యందు ఈశ్వరుడు ఉన్నాడా అని అడిగారు వివేకానందుడు. అడిగితే ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడని ఎంత చెప్పినా నమ్మకుండా తిరగబడి మాట్లాడేవాడి యందు భగవంతుడు లేడని అనకో, వాడి యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మూర్ఖ నారాయణుడు ఉన్నాడను. నారాయణుడే కానీ మూర్ఖ నారాయణుడు వాడు అన్నారు. అదేంటి గురువు అంటే, ఎంత గొప్ప మాట అండి. కాబట్టి రాతి యందు ఈశ్వరుడు లేడు అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న శృతివాక్యం తప్పు. రాతి యందు ఈశ్వరుడు లేడు అని నువ్వు అనకో, రాతి యందు ప్రతిస్పందన లేదు అని. అంటే మనిషి అయితే అమ్మవారే స్వయంగా చెప్తున్న మాటకి ఏమవ్వాలి? ప్రతిస్పందించాలి. ఓ అయితే నేను వెంటనే ఓడెక్కేస్తానన్నది. ఇప్పుడు ఓడ ఎక్కలేదనుకోండి, వాడు ఏమయ్యి ఉండాలి? వాడు జడుడు, వాడి ప్రతిస్పందన లేదు. అంటే అమ్మ, ఒకవేళ ప్రతిస్పందన లేని వారు ఎవరైనా ఉంటే లోకంలో వాళ్ళు అలా ఉండిపోతారా అమ్మా? వాళ్ళకి నీ అనుగ్రహం ఉండదా అంటే ఆ తల్లి అంటోంది, ప్రతిస్పందన లేనటువంటి వాళ్ళని కూడా నా అనుగ్రహం కలిగిన నాడు తెచ్చుకుని ఈ మాట చెప్పించి ఎవరి ద్వారానో వాళ్ళని కూడా నా మార్గంలోకి నేను తెచ్చుకోగలను. ఎందుకు తెచ్చుకోగలనో తెలుసా? నేను జడిమ విపినే పావక శిఖా. అరణ్యములో పుట్టినటువంటి జడత్వం ఉందే, కదలిక లేని స్థితి, ఆ కదలిక లేకుండా ఉండిపోయిన అన్నిటినీ కాల్చివేయగలిగినటువంటి ఆ అగ్నిహోత్రం ఎటువంటిదో, నేను కూడా ఆ జడత్వాన్ని పోగొట్టడంలో అగ్నిశిఖ వంటి దానను, అంటే అంత పవిత్రమైన దానను. నేను మీకు జ్ఞానం ఇవ్వగలను, ఆ ప్రతిస్పందన నేనే కల్పించగలను. ఈ మాటలు విని ఎవడు ప్రతిస్పందించవలసి ఉంటుందో వాడి యందు ఆ ప్రతిస్పందన నేను తీసుకొస్తాను. అది రాలేదు, నువ్వు బెంగపెట్టుకోకు, నీది కాదా విషయం, వాడికి ఇంకా అనుగ్రహం కలగలేదని గుర్తు. కాబట్టి ఈ శ్లోకాలు వినేవేల్టికి వెళ్ళిపోయారనుకోండి ఎవరో, ఈ శ్లోకం అప్పటిదాకా వచ్చారు, ఈ శ్లోకం మొదలు పెడుతుంటే వెళ్ళిపోయారనుకోండి. లేకపోతే అప్పటిదాకా మూక పంచశతి పుస్తకం ఉంది, చదువుదామని ఇలా పుస్తకం విప్పేటప్పటికీ ఏదో పని వచ్చింది, అక్కడ పెట్టారు. మీరు అలా వెళ్ళొచ్చేప్పటికి ఆ పుస్తకం కనబడలేదు. నేనైతే అంటాను అమ్మవారి అనుగ్రహం కలగలేదంటాను. మరి ఆ శ్లోకం అంతే కదండి. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్లే వింటారు ఆ శ్లోకాలు. అమ్మవారి అనుగ్రహం లేనివాణ్ణి నువ్వు ఇవాళ సభకు వస్తే నీకు కనకాభిషేకం చేస్తామన్నా నువ్వు తీసుకురాలేవు. ఎందుకు తీసుకురాలేవు? అమ్మవారి అనుగ్రహం ప్రమాణం. కాబట్టి జడిమ విపినే పావక శిఖ అమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తం సకలికాం. అమ్మా, నీ పాదములున్నాయే, ఆ పాదములకు అలంకారం కాదు, నీ పాదములే పూలగుత్తులు. ఆ పూలగుత్తులైనటువంటి ఈ ఎర్రటి పువ్వులు ఎక్కడ పెట్టబడి ఉంటాయి? ఇది
మూకశంకరుల యొక్క ప్రజ్ఞ అమ్మవారి రూపంలో. ఇప్పుడు లోకంలో పువ్వు అనబడేటటువంటిది ఏ పువ్వు పూసినా ఏం కోరుకుంటుంది అంటే ఈశ్వర పాదములు చేరడమే జన్మకి సార్థకత. కానీ అన్ని పువ్వులు అలా చేరిపోతాయా అంటే ఒక పూలదండ ఒక శవానికి అలంకారంగా వెళ్ళింది. ఇప్పుడు ఆ పూలదండ చేసిన పాపం ఏమైనా ఉంది అని మీరు నిర్ధారణ చెయ్యగలరా? పూలదండ చేసుకున్న పాపం అని అనడానికి ఏం కుదరదు, కానీ దానికి అభ్యున్నతిని పొందే అదృష్టం లేదు అని మాత్రం అనొచ్చు. అందుకే అదొక శవానికి అలంకారం అయింది. ఒక 6 దండలు ఇలా కట్టి పెట్టాడు ఒక ఆయన. 2 వ్యక్తులు వచ్చారు, అక్కడ నిలబడ్డారు. ఆ దండలు ఎంతండి అని అడిగారు. 30 రూపాయలు అన్నాడు. ఓ 2 దండలు ఇవ్వండి అని ఒక ఆయన కొనుక్కున్నాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని ఇంకో ఆయన కొనుక్కున్నాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని పట్టుకెళ్ళిన ఆయన పరమేశ్వరి యొక్క మెడలో వేశాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని పట్టుకెళ్ళిన ఆయన ఒక శవం మెడలో వేశాడు. ఇప్పుడు శవం మెడలో వేసినటువంటి పూలదండ శవాన్ని తీసుకెళ్తుంటే కింద పడింది. కాలుకి కూడా తక్కుతారేమో అని భయపడి కాళ్ళు కడిగేసుకుంటారు. అది శవం మీద పూలదండ అండి అంటారు. అమ్మవారి మెడలో ఉన్నటువంటి పూలదండ మరనాడికి వడిలిపోయి నిర్మాల్యంగా తీసి చేతికిచ్చారు. అది వడిలిపోయిన పువ్వు కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పూజ్య భావన? ఆవిడ పాదముల మీదకి వెళ్ళడం, ఆవిడ కంఠంలో అలంకారం కావడం వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు సర్వోత్కృష్టమైన స్థానం ఏదని చెప్పాలి? అమ్మవారి పాదముల మీద అలంకారం కావడమే పూలకి గొప్పతనం అని చెప్పాలి. అమ్మవారి పాదాలే పూలగుత్తులైతే ఇప్పుడు వాటికి అలంకార స్థానం ఏదై ఉండాలి? అవి ఎక్కడ పెట్టాలి మరి తీసుకెళ్ళి? ఇప్పుడు ఆ పాదాలే పూలగుత్తులు. మీరు నిన్నటి వరకు పూలగుత్తులు పూలగుత్తులు పూలగుత్తులని వింటున్నారు ఎన్నో చోట్ల. శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అన్నారు. నిన్న మీకు చూపించాను నేను. సౌందర్య మకరంద అంటూ చేశారు. మరి అప్పుడు అవే పూలగుత్తులైతే ఈ పూలగుత్తులు ఎక్కడ పెడితే పూజనీయత పొందుతాయి? ఎక్కడ పెడితే సార్థకత పొందుతాయి? అంటే ఇప్పుడు అవి తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అవి సార్థకత పొందాయి అనుకోండి. అవి సార్థకత పొందాయి అంటే అవి కూడా పొందవలసిన ఉన్నతిని పొంది ఉన్నాయి అని గుర్తు. ఆ పాదాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే అమ్మవారి పాదాలు సార్థకత పొందాయి అన్నారు అనుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు సార్థకత పొందాలా, మీరు సార్థకత పొందాలా? ఇక్కడ పెట్టుకుని మీరు సార్థకత పొందాలి. నేను అడుగుతున్నది ఏమిటి? అమ్మవారి పాదాలే పూలగుత్తులైతే అమ్మవారి పాదములకు సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ పెడితే సార్థకత వస్తుంది? ఇప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్లి పెడితే మీరు ఆ అమ్మవారి పాదములకి ఇప్పుడు రాణింపు వచ్చింది అని అనగలరు? పూలదండ అమ్మవారి మెడలో పడితే కదా రాణింపు వచ్చిందన్నారు. అమ్మవారి పాదాలే పూలయ్యాయి. ఇప్పుడు అమ్మవారి పాదాలు ఎక్కడ పెట్టాలి? అవి రాణించేయడానికి పూలైతే అమ్మవారి పాదాల మీద పెట్టారు. అమ్మవారి పాదాలే పూలైతే ఎక్కడ పెట్టాలి? అంటే ఇన్ని మాటలు ప్రశ్నించుకున్నా, ఇంత పెద్ద సభలో ప్రశ్న వేసినా, ఇంత సమయం ఇచ్చినా ఇన్ని మేధస్సులకు తట్టలేదు. ఇది మూకశంకరుల ప్రజ్ఞ, ఇది అమ్మవారి ప్రజ్ఞ. అందుకే నేను 1కి 10 మార్లు చెప్తున్నాను. అమ్మవారు మాట్లాడుతోందని చెప్పడానికి కారణం అదే. అమ్మవారంది ఈ పాదములనేటటువంటి పూలగుత్తులు దేవేంద్రాదుల యొక్క కిరీటములందు అలంకారం చేయబడి ఉన్నాయండి. ఇప్పుడు ఈవిడ పాదములు దేవేంద్రాదుల కిరీటముల యందు అలంకారం చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ కిరీటం పెట్టుకున్నవాడు ఇంద్రుడయ్యాడు. ఇప్పుడు ఆ పాదములే సార్థకత పొందాయా? గొప్పతనం ఆ పాదాలదే అయిందా? ఆ పాదాలనే పూలగుత్తులున్న కిరీటం పెట్టుకుంటేనే వాడు ఇంద్రుడు, అది పెట్టుకుంటేనే వాడు సూర్యుడు, అది పెట్టుకుంటేనే వాడు చంద్రుడు, అది పెట్టుకుంటేనే వాడు దేవత, అది పెట్టుకుంటేనే విష్ణువు, అది పెట్టుకుంటేనే బ్రహ్మ, అది పెట్టుకోని వాడు ఆ పదవి యందు ఉండడు. కిరీటం ఉంటేనే గొప్పతనం. ఆ కిరీటం ఉన్నది అంటే ఆ కిరీటం మనకు ఒక పూలగుత్తున్నది, అది అసలు గొప్పతనం. ఇప్పుడు ఆ కిరీటము మీద ఉన్నటువంటి పూలగుత్తి ఏది? అమ్మవారి పాదపద్మములే అన్నారు. ఇది అమ్మవారి యొక్క ప్రజ్ఞ ఆ శ్లోకంలో. కాబట్టి ఆ తల్లి అంటుంది, నా దృష్టిలో అయితే తల్లి అని నేను అంటున్నప్పుడు మూకశంకరులే. కాబట్టి అమర్త్యేంద్రాదీనామధిమకుటముత్తం సకలికాం జగత్తాపే జ్యోత్స్న, జగత్తుకి తాపము కలిగినది అన్నారు మూకశంకరులు. చాలా గొప్ప మాటలండి ఒక్కొక్క శ్లోకంలో. జగత్తుకు తాపము కలుగుట అనగా ఏమి అంటే, జగత్ అంటే మనుషుల, జగత్ అంటే పశువుల, జగత్ అంటే పక్షుల. ఎవరికి తాపం అంటే ఆయన ఒక ప్రాణి కనలేదు.
జీవులకు అనలేదు, జగత్తుకు అన్నారు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చి వెళ్ళిపోతుందో అది జగత్. అంటే ఈ శరీరం ఏదో ఒక ఇది పుట్టిన తేదీకి ముందు ఈ శరీరం లేదు, ఇది వచ్చింది కాలంలో వచ్చింది కాబట్టి ఇది కాలంలో వెళ్ళిపోతుంది. ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది, ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాలి ఈ శరీరం, ఇది వెళ్ళిపోతుంది. ఇది వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని జగత్ అంటారు. ఈ స్తంభం ఇట పూర్వం లేదు, దీనికి ఒక పుట్టుక తేదీ ఉంది. ఆ పుట్టిన తేదీ దీనికి జననం. ఇది కొంతకాలానికి ఒక 100 ఏళ్లకో 80 ఏళ్లకో తుప్పు పట్టేసి పనికి మాలినదైపోయి తీసేస్తారు. అప్పుడు దాని శరీరం అక్కడతో పూర్తయిపోయింది. కాబట్టి కాలమునందు వచ్చినది కాలమునందు వెళ్ళిపోతుంది. ఇలా లోకంలో మీరు ఈ కంటితో చూసేవి ఏ ఉన్నాయో అవన్నీ జగత్తే. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నా, ఇవన్నీ జగత్. ఇవన్నీ వచ్చి వెళ్ళిపోయేవే లోకంలో. వీటన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఉంటుంది. కానీ ఇవి రావడానికి ముందు, ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకటి ఉంటుంది, అదొక్కటే ఈవిడ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ వచ్చి వెళ్ళిపోయేవి ఉండేది తక్కువ కాలం, కానీ తాపం ఉంది వీటికి. ఏమిటి తాపం? 6 రకాల ఊర్ముల చేత తాపం కలుగుతోందన్నారు. ఆకలి, దప్పిక. ఆకలి వేస్తోంది కాబట్టే కడుపు పట్టుకుని అయినవాడికి కానివాడికి నమస్కారం పెట్టి ఊడిగం చేయవలసి వస్తుంది. దప్పిక, దాహం ఉంది కాబట్టి నీళ్లు కావాలి. శోకము, ఏడుపు ఉంటుంది, ఎప్పుడూ ఏదో ఏడుపి. మోహము, అజ్ఞానం. జరా, అన్ని శరీరాలకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. మరణము, ఆ శరీరాలు పడిపోతాయి. కాబట్టి వీటిని షడూర్ములు అంటారు. ఇప్పుడు ఈ షడూర్ముల చేత జగత్తంతా బాధపడుతోంది. ఎప్పుడు తాపమును పొందుతూనే ఉంది. భయం 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 భయం. ఈ 6 గురించి ఎంత భయపడి ఉన్నవాడు ఉన్నాడా? ఎంత భయపడినా ఈ 6 నిన్ను బాధిస్తూనే ఉంటాయి. అలా బాధింపబడుతుంది కాబట్టి దీనికి శరీరం అని పేరు. కాబట్టి తాపం ఉన్నది. ఈ తాపము పోయి ఈ శరీరముతో అమృతత్వమును పొందుతాడు ఒకడు. ఆయన ఏమైపోతాడో తెలుసా అండి? సాక్షి. ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇది మీకు అందదంటే యూ కెనాట్ ఇమిటేట్ ఇట్. మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అలా చేసేద్దామంటే మీరు అలా నిలబడలేరు. మీరు జ్ఞాని అయిపోతే మీరు అలా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరో చూసి చాలా గొప్పగా ఇలా ఉన్నారంటే అన్న స్తోత్రం మీకేం పట్టదు. అప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భగవాన్ రమణులకి సర్కోమా వచ్చింది. సర్కోమా వచ్చినప్పుడు ఆయన చేతి మీద పుండు పుట్టి నెత్తురు కారుతుండేది. దానికి ఆపరేషన్ చేశారు, శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆయన్ని ఒక గదిలో పడుకోబెడితే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని హీటర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ హీటర్స్ వల్ల ఏంటంటే వెచ్చగా ఉంటుంది అని. కానీ ఆ వ్యాధితో బాధపడి ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళ దగ్గర హీటర్స్ కానీ పెడితే వాళ్ళ శరీరం ఏమైపోతుందంటే రాత్రికి రాత్రి పొంగిపోయి ఎర్రటి పుండులు అయిపోయి పగుళ్ళు పట్టినట్టుగా అయిపోయి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది గంటలోనే. అందరూ ఏం చేశారంటే భగవాన్ని పడుకోనివ్వండి అని హీటర్లు పెట్టి తలుపేసి వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున్న వచ్చి తలుపు తీశారు. ఇంత లావున ఉబ్బిపోయినా ఎర్రగా నిప్పు ముద్దలా అయిపోయి ఇలా పగుళ్ళు పట్టి అసలు ఇలా ఎలా ఉన్నారన్నట్టుగా ఉన్నారు మనిషి. ఆయన ఏమీ అనలేదు. ఇలా ఉన్నారేం భగవాన్ అన్నారు. ఎలా ఉన్నాను అన్నారు. డాక్టర్లు వచ్చి చూసి అన్నారు, హీటర్లు పెట్టారా రాత్రి అన్నారు. అవును అన్నారు. కొంప ముంచేశారు కదయ్యా. ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళ దగ్గర హీటర్స్ కానీ పెడితే వాళ్ళకి ఒళ్ళు మంటలు వచ్చేస్తుంది. చేసినటువంటి శస్త్రచికిత్సా విధానం వల్ల, వాడిన మందుల వల్ల 1 గంట కూడా ఓర్చలేడు ఏ రోగి కూడా. ఈయన రాత్రికి రాత్రి ఎంత ఎర్రపడి ఉబ్బిపోయారో, ఎంత మంటలు వచ్చి ఉంటాయో శరీరానికి అన్నారు. అంటే కంగారు పడిపోయి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, భగవాన్ రాత్రి మమ్మల్ని లేపపోయారా హీటర్లు కట్టేయమని, బయటికి రాకపోయారా, ఎందుకంత మంటలు ఓర్చారు అన్నారు. అంటే ఆయన చాలా నిదానంగా అన్నారు, వాళ్ళందరూ ఏదో దీనికి చాలా బాగుంటుందనుకుని హీటర్లు పెట్టారు, ఇదేమో తట్టుకోలేనని చెప్పి రాత్రంతా మండింది.
వాళ్ళేమో బాగుంటుందన్నారు, దీనికేమో బాగులేదు, వాళ్ళు బాగుంటుందంటారు, ఇది బాగులేదంటోంది, ఏమిటో ఈ తమాషా చూద్దామని చూస్తున్నాను అన్నారు. ఇప్పుడు చెప్పండి, కెన్ ఎ జ్ఞాని బి ఇమిటేటెడ్? ఒక జ్ఞానిని మీరు అనుకరించగలరా? మీరు అనుకరించలేరు. అజ్ఞానిని యు షుడ్ నాట్ ఇమిటేట్, మీరు అనుకరించకూడదు. అజ్ఞాని పూజ చెయ్యడు, మీరు మానేస్తారా? జ్ఞాని చెయ్యక్కర్లేదు, మీరు అనుకరించి మానేస్తారా? మానకూడదు. సాధకుడు మధ్యలో ఉంటాడు, కిందకి జారకుండా పైకెక్కడానికి సాధన. అందుకని సాధకుడు వేరు, జ్ఞాని వేరు. కాబట్టి ఇప్పుడు భగవాన్ రమణులు ఏ స్థాయిని అనుభవించారో అది జ్ఞానం. అప్పుడు సాక్షి, ఈ సాక్షిగా ఉండి తాను ఆత్మగా ఉండి దీన్ని వేరుగా చూస్తూ ఉంటారు. మనం సినిమా చూస్తున్నట్టు ఆ స్థాయికి వెళ్ళిపోవడం అంటే మాటలు కాదండి. అప్పుడు ఆయనకి విధి నిషేధం ఉండదు. ఆయన బ్రహ్మజ్ఞాని అయి ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి తాపము ఉండదు, చల్లతనము ఉండదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి అనుగ్రహంలోంచి వస్తుంది. అది ప్రారబ్ధం పూర్తయ్యేంత వరకు ఈ శరీరంలో అలా అనుభవిస్తూ ఉంటాడు సాక్షిగా. శరీరం పడిపోయిన తర్వాత అయిపోయింది, ప్రారబ్ధం సంచితం లేదు, ఆగామి లేదు, ఇంకా అంతటా నిండిపోయినటువంటి ఆత్మయందు తాను కూడా నిలబడిపోతాడు. ఈ స్థితిని పొందడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాహ్యమైన తాపము ఉపశమించి అమృతత్వాన్ని పొందడం అమ్మవారి వల్లే వస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉందా, మాయా అన్న తెర ఎత్తేస్తుంది, శివుడు కనబడతాడు. ఆవిడ అనుగ్రహం లేదా, తెర వేసేస్తుంది, సినిమాలు కనబడుతుంటాయి. తెర అశాశ్వతం అండి, తెర శాశ్వతం, సినిమాలన్నీ అశాశ్వతం. తెరలా ఉంచి సినిమాలు వేస్తుంది. వీడు సినిమాలు చూస్తుంటాడు, తెరని ఎప్పటికీ చూడటం. తెరని చూసే టైం వస్తే బయటికి వెళ్ళిపోతాడు, అయిపోయింది సినిమా నాకు అక్కర్లేదంటే. సినిమా వేస్తే చూస్తాడు, ఇంకొకటికి సినిమా అక్కర్లేదు, తెర ఒకటే చూస్తుంటాడు. తెర ఒక్కటే చూస్తున్న వాడికి నవ్వడానికి ఉండదు, ఏడవడానికి ఉండదు, ఎందుకంటే తెర ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. కానీ మనకి అలా నవ్వడానికి ఏడవడానికి వీళ్ళని తెర వేస్తే ఏళ్ళు వేస్తాం, సినిమా వేయని. అంటే మనం బాగా మాయలో ఉన్నాం అన్నమాట. ఇది అజ్ఞానం. అందుకే ఆ స్థాయికి ఎదగడానికి, ఆ స్థాయికి ఎదగడం అంటే బ్రహ్మజ్ఞాని అగుట ఈజ్ ఈక్వల్ టు టికెట్లు కొనుక్కుని సినిమా వేయకండి, తెర చూస్తూ కూర్చుంటా అని అనుకునేరు. అది కాదు నా ఉద్దేశం. శాశ్వత వస్తువు యందు మగ్నమై శాశ్వత వస్తువుగా అనుభూతి చెంది తాను సాక్షిగా ఉండుట. అలా ఉండేటటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలము ఈశ్వరానుగ్రహము నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి భక్తి వదిలిపెట్టచ్చా? మీరు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. భక్తిని వదిలేస్తే అసలు ఈ జ్ఞానం నిలబడదు, ఈ జ్ఞానం రాదు. అందుకే జ్ఞానము భక్తి ఒకదానికొకటి విరోధం కావు. శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి అన్నవారు శివానంద హరి పశుమాం సర్వజ్ఞ ప్రసిద్ధ కృపయా పాలయ విభో అనగలిగారు. భక్తి లేనివాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని అయిన వాడు భక్తి విడిచిపెట్టలేడు. భక్తి లేకుండా జ్ఞానం రాదు. భక్తిని వదిలి జ్ఞానం కోసం అని చెప్పి వెర్రి వెర్రి వేదాంతాలన్నీ మీరు మొదలుపెట్టారనుకోండి, అది ఏమవుతుందంటే తన ఇల్లు తాను కాల్చుకున్నవాడు అవుతాడు. అసలు అలా జ్ఞానం రానే రాదు, భక్తితో మాత్రమే వస్తుంది. అంటే భక్తి మీరు విడిచిపెట్టకూడదు. జ్ఞానం ఎప్పుడవుతుంది? కుక్కర్లో అన్నం ఎప్పుడైంది, బియ్యం అన్నీ మీకు తెలియక్కర్లేదు, అయ్యాయంతే. మీరు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తుండండి, ఈశ్వరానుగ్రహం కలిగి జ్ఞానం ఆవిర్భవిస్తుంది. దానికి హేతువు మాత్రం ఈశ్వరానుగ్రహమే. కాబట్టి ఇప్పుడు తల్లి అంటోంది, జగత్తాపే జ్యోత్స్న, ఈ తాపములకు నేను చంద్రకాంతి వంటి దానను. కాదు కాదు, హీన స్థాయిలో చెప్పవలసి వస్తే బాహ్యంలో ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరట్లేదు, దానివల్ల బాధపడుతున్నాడు. కోరిక అంటే మళ్ళీ అవైదికమైన వేద విరుద్ధమైన కోరికలను కాదు నా ఉద్దేశం. కొడుక్కో మంచి ఉద్యోగం రావాలి, ఒక తండ్రిగా బాధపడుతున్నాడు, మంచి ఉద్యోగం వస్తే బాగున్నాం. అమ్మవారిని పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహం కలిగింది, వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జగత్తాపే జ్యోత్స్న, జగత్తు యొక్క తాపమునకు ఆవిడ చంద్ర ప్రకాశము వంటిది, వెన్నెల వంటిది. అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం. అకృత కవచ అంటే నోటితో ఎవరో సృష్టి చేసి చెప్పినది లేదా రాసినది కాదు, వ్రాసినది కాదు, చెప్పినది కాదు. వేదము అపూరుషేయము, ఈశ్వరుని యొక్క శ్వాస. వేదమనబడేటటువంటి పంజరమునందు కూర్చున్న చిలుకయే అమ్మవారు. కాబట్టి సమస్త వేదము యొక్క సారాంశమేమి? ఆ చిలుక యొక్క పలుకులే. ఇవాళ మీరు వింటున్న పలుకులేవి? ఆ తల్లి పలుకులే. కాబట్టి ఇవాళ మనం వింటున్నది ఏ పలుకు వింటున్నట్టు?
సాక్షాత్తుగా వేదపంజరంలో కూర్చున్నటువంటి చిలుక యొక్క పలుకులే మీరు వింటున్నారు. కాబట్టి అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం కామాక్ష్య మనసి కలయే పాదయుగళీం. అమ్మా, అందుచేత ఇన్నిటినీ ఇవ్వగలిగిన పాదముల జంట లోకంలో నీ ఒక్క పాదములదంటే. అందుకే నేను సంతతము నీ పాదుకలను నీ పాదములను మనస్సు యందు ధరించి ఆరాధించుతున్నాను అని ఆ పాదముల యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో మూకశంకరులు ఆవిష్కరిస్తారు. వేరొక శ్లోకంలో అంటారు, అవిశ్రాంతం తిష్టన్ అకృత కవచ కందరపుటి కుటీరాంత ప్రౌఢాం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా తమో వేదండేంద్రం తవ చరణ కంఠీరవపతి. ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కాని పట్టుకుని అనుభవించగలిగితే ఇక్కడే ఈ క్షణంలోనే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. అందులో ఆయన అంటారు, అమ్మా ఇంతకుముందు ఏమన్నారు? అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం, నువ్వు వేదమనేటటువంటి పంజరంలో ఉన్నటువంటి చిలుకవి అన్నారు. ఈ శ్లోకంలో అంటున్నారు ఆయన, అమ్మ నువ్వు అకృత కవచ కందరపుటీ అన్నారు. వేదమనేటటువంటి గుహలో కూర్చున్నటువంటి సింహానివి అన్నారు. మీరు చూడండి, గుహలు ఎవ్వరూ నిర్మాణం చేయరు. నేను గుడి కడతానండి అన్నవాడు ఉంటాడు, ఈ కొండకి మెట్లు పెట్టిస్తానండి అన్నవాడు ఉంటాడు, ఈ కొండ మీద గుడి కడతానండి అంటారు, ఈ కొండలో 4 గుహలు కట్టిస్తానండి అని ఎవడండ లోకంలో. గుహలు తమంత తామే ఏర్పడతాయి. ఈశ్వర నిర్మాణములు గుహలు. వేదము ఈశ్వర నిర్మాణం. కాబట్టి పర్వతమునందలి గుహకి వేదమునకు అభేదం, రెండూ ఒక్కటి. ఇప్పుడు ఈ గుహలో ఎవరు కూర్చున్నారట? ఒక సింహం కూర్చుంది. అసలు ఆ గుహకు అందం ఎప్పుడో తెలుసా అండి? సింహం కూర్చుంటేనే. సింహం లేని గుహకు అందం ఉండదండి. ఎందుకు నేను ఈ మాట అంటారేమో, అరుణాచల పర్వత శిఖరాలన్నీ ఒక ఎత్తు, విరూపాక్ష గుహ ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకని? అక్కడ భగవాన్ రమణులని సింహం కూర్చుంది చాలా కాలం. కాబట్టి ఆ గుహ ఇప్పటికీ దర్శనీయమే. అలాగే ఒక గుహ ఈశ్వరుడి చేత నిర్మింపబడినట్టు వేదము ఈశ్వరుడి చేత నిర్మింపబడింది. నిర్మింపబడినటువంటి ఆ వేదమునందు ప్రతిపాదింపబడిన వస్తువేది? ఈశ్వరుడే. అలాగే ఈ గుహలో ఏది కూర్చుంది? మృగరాజు అయినటువంటి సింహం కూర్చుంది. ఆ గుహలో ఎవరు పడితే వాళ్ళు ఉండరు. ఆ పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయి, ఏవో లేళ్లు జింకలు గడ్డిలోకి వెళ్ళి పడుకుంటాయి, కోతులు చెట్లెక్కి పడుకుంటాయి, అలాగే కొన్ని రాళ్ల చాట్న అక్కడ పడుకుంటాయి. గుహలలోకి వెళ్ళి మాత్రమే పడుకునేటటువంటి అలవాటు ఉన్న ఏకైక జంతువు సింహం. అది తన కొరకు తాను ఆవాస నిర్మాణం చేసుకోదు, పొదరిళ్ళు ఇలాంటివి అది చేయదు. అది పర్వత గుహని వెతుక్కుంటుంది. వెతుక్కుని వెళ్ళి ఆ గుహలో కూర్చుంటుంది సింహం. అందరికీ ఆ గుహలోకి వెళ్ళడం భయం. ఎందుకో తెలుసా అండి? ఓ పర్వతంలో గుహ కనపడింది అనుకోండి, పర్వత గుహ బయట నుంచి తిరుగుతారు కానీ ఈ గుహలోకి వెళ్ళొద్దామని ఎవరు అనరు. ఎందుకనంటే చీకటిగా ఉంటుంది లోపల. లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఏముంటుందో, పాము ఉంటుందో, ఇంకోటి ఉంటుందో భయం, ఎవరు వెళ్ళరు. సింహం మాత్రం ఎవ్వరూ లేనప్పుడు ముందు గృహప్రవేశం చేసేది సింహమే. సింహం లోపలికి వెళ్ళాక అందులో ఇంకెవరు ఉండరు. ఎందుకని? ఒక్కటే కారణం, అది సింహం. ఇక దాని ముందు నిలబడే ప్రాణి ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ గుహలో అది ఉంది. గుహలో అది ఉంటే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆ గుహకి కనుచూపు మేరలో ఎవరు తిరగరు. ఎందుకు తిరగరు? ఒక్కటే కారణం, అందులో సింహం ఉంది. కాబట్టి గుహకు అందం ఏమిటంటే సింహమే. సింహం ఉన్న గుహని చూడాలంటే ఇదేనండి సింహం ఉన్న గుహ అని చూపించడం కుదరదు. ఇంకో పర్వత శిఖరం మీద నిలబడి అక్కడి నుంచి చూపించాలి, అదిగోనండి ఆ గుహలోనే సింహం ఉంటుందని చెప్పాలంతే. అది దాని గొప్ప. ఇప్పుడు ఆ గుహలో సింహం ఉందా లేదా అండి, పడుకుందా అండి అంటే నువ్వేం చేయాలి? అలా రండి చూసొద్దామని తీసుకెళ్ళడం కుదరదు. అలా ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నువ్వు అకృతవచ కందరపుటి, ఆ అనబడేటటువంటి గుహలో నువ్వే పడుకునున్నావు సింహంగా. సింహం పడుకుంది బానే ఉంది, కానీ సింహం పడుకుంటే సింహానికి ఒక లక్షణం ఉంది. ఏమిటి దానికి ఆ లక్షణం అంటే కంఠీరవా అని దానికి ఒక పేరు, అదే వేస్తున్నారు మూకశంకరులు. దానికి అలవాటు ఏమిటంటే మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి
ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి మాంసపు ముద్దలు మాత్రమే తింటుంది తప్ప ఇంకా ఎక్కడిదే తిందాం. జీర్ణము లేక శృక్కినను తృణంబు మేయునే అంటారు. ఆఖరికి జ్వరం వచ్చినా, జబ్బడిపోయినా, కింద పడిపోయినా, అన్నం లేకపోతే చచ్చిపోతుంది. కానీ సింహం ప్రాణం పోతోందని గడ్డి పరక మాత్రం ఒక్కనాటికి నవలదు. అది సింహం యొక్క లక్షణం. అదంటూ తింటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి తింటుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఏనుగుల్ని చంపే లక్షణం కూడా ఉండాలి నీకు. నువ్వు ఏనుగుల్ని చంపాలి. నువ్వు ఏనుగుల్ని చంపితే ఉత్తర క్షణంలో ఇప్పుడు ఏనుగుగా నేనేది చూపించనమ్మా అన్నారు ముఖశంకరులు. అంటే అమ్మా నీకు ఏనుగుల్ని చంపడం అనే లక్షణం ఉంది. ఎక్కడుందో తెలుసా? అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన అంటున్నారు అవిశ్రాంతాం తిష్టన్, ఎప్పుడు కూర్చుంటావు ఆ గుహలో. బయటికి వచ్చావో ఏనుగుని కొట్టేశావని గుర్తే. ఏమిటా ఏనుగు అంటే నా మనస్సులో ఉండేటటువంటి తమోగుణం అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ ఏనుగులున్నాయే, తమోగుణం నల్లగా ఉంటుంది, అజ్ఞానం చీకటి నల్లగా ఉంటుంది. చీకట్ల గుంపుల్లాంటి ఈ ఏనుగులున్నాయే వీటిని నువ్వు చంపేస్తావు. అంటే అమ్మవారు ఎక్కడుందో, హృదయ గుహలో అమ్మవారు ఉందనుకోండి, అజ్ఞానం అనే చీకటి ఉండే అవకాశం లేదు. తమోగుణం అనేటటువంటి ఏనుగు అక్కడ తిరగదు, అమ్మవారు కొట్టేస్తుంది. కొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ సింహం యొక్క పంజా అంతా నెత్తుటితో తడిసిపోతుంది. దాని ఒళ్ళంతా ఏమైపోతుంది? నెత్తుడితో తడిసిపోతుంది. దాని జూలంతా నెత్తురు అంటుకుంటుంది. నెత్తురు అంటుకుని కూర్చుంటుంది. ఇప్పుడుట సింహానికో కోరిక ఉంటుందిట. సింహం అందమా శివంగి అందమా అంటే లోకంలో సింహమే అందం. కోడి పెట్ట అందమా కోడి పుంజ అందమా అంటే కోడి పుంజే అందం. మగనెమలి అందమా ఆడనెమలి అందమా అంటే మగనెమలే అందం. పింఛ ఉండి నాట్యం చేసేది. ఆ మాటకొస్తే అదేంటి భూస్వరూపానిదే అందం. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట వేస్తున్నారో మూకశంకరులు. ఈ తల్లి ఏనుగులను కొట్టి పడుకుంటే అంటే తమోగుణాన్ని కొట్టి, అందరిలో ఉన్న తమోగుణాన్ని తీసేసి ఈ సింహం ఎక్కడుంటుంది? ఎవరు తమ హృదయ గుహలో ఉండాలని కోరుకుంటారో అక్కడ ఉంటుంది. ఈ సింహం ఎక్కడుంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. అది శివంగినో దాన్ని తెచ్చుకుంటుంది. శివంగి అంటే ఏమిటో తెలుసా అండి? సింహం పెళ్ళం శివంగి అంతే. నువ్వెక్కడ దొరికావే శివంగిదా నాకు అంటుంటారు. శివంగి అంటే అది ఏం చేస్తుందంటే సింహంతో ఆడగలిగినంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. శివంగికి జూలు ఉండదు. ఇంత జూలు శివంగికి ఉండదు. అందుకని దానికి ఏమిటంటే జూలు అంటే చాలా ఇష్టం శివంగికి. అది పిల్లిలే ఉంటుంది, దాని ఒంటి మీద వెంట్రుకలు ఏం లేకుండా ఉంటుంది. అది ఇదేం చేస్తుందంటే ఏనుగుని కొట్టొస్తుంది. కొట్టొచ్చి ఇలా పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ఈ శివంగి ఏం చేస్తుందంటే దీని దగ్గరికి వచ్చి అది కొట్టినప్పుడు మిగిలిన మాంసం తినేస్తుంది శివంగి. అందుకే లోకంలో కొన్ని అంతేనండి. హంసల మందలు సింహాల గుంపులు మీకు కనపడవు. హంస ఎక్కడో ఒకటి ఉంటుంది, సింహం ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. లేళ్ల మందలు గేదుల మందలు ఉంటాయి. అజ్ఞానులు మందలుగా ఉంటారేమో కానీ జ్ఞానులు ఎక్కడో ఒక్కళ్ళే ఉంటారు తప్ప జ్ఞానుల మందల లోకంలో కనపడం అంటే కనపడవు అలాగా. అందుకే వెయ్యాలంటే ఉపమానం అలా పడాలి మూకశంకరుల్లాగా. కాబట్టి ఇప్పుడు ఆ సింహం కొట్టి పడుకుంది. శివంగి ఏం చేయాలి? వచ్చి ఆడుకోవాలి. ఆడుకుని ఇలా దాని జూలు రాస్తుంటే అది అప్పుడే కడుపు నిండా ఏనుగు మాంసం తిరిలా తలపెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే దీనికి సంతోషం శివంగికి, అబ్బా మా ఆయనే ఎంత ఏనుగుని కొట్టాడు అని. అందుకని ఇది ఏం చేస్తుందంటే దాని జూలు పీకుతుంది. పీకితే ఆ కోపంలో ఇది ఏం చేస్తుందంటే నిద్దట్లో లేచి ఇలా కళ్ళు విప్పుతుంది శివంగి. దానికి సంతోషం ఏమందో అనోసారి నోరు తెరిచి ఇలా తిప్పి మళ్ళీ పడుకుంటుంది. ఇలా ఆడుకునేటప్పుడు అది ఏం చేస్తుందంటే చేతిగా పంజానే వాడుతుంది. వాడేటప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఆయన అంటున్నారు, అమ్మా అవిశ్రాంతాం తిష్టన్న అకృత కవచ కందరపుటీ కుటీరాంత ప్రౌఢాం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా. తల్లి నువ్వు అక్కడ అలా పడుకునుంటే నీ యొక్క పంజా అంతా కూడా సింహంగా ఉన్నప్పుడు ఈ పంజా నెత్తుటితో తడిసిపోయింది. తడిసిపోతే ఇప్పుడు ఈ పంజా ఎలా ఉంటుంది? ఉత్తప్పుడు పచ్చగా ఉంటుంది, ఇప్పుడు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న పంజాకి గోళ్ళు ఒక్కటి మాత్రం ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఎందుకని? దాంతోనే మాంసం పీకుతుంది.
మాంసం పీకినప్పుడు నెత్తురు తుడిచేస్తుంది. మాంసం తుడిచేస్తే గోళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. పక్కన శివంగిని పెట్టుకుని, పక్కన ప్రియురాల్ని పెట్టుకుని తన యొక్క వీరత్వాన్ని చూపించి పొంగిపోతున్న సింహం ఎలా ఉంటుందో నీ గోళ్ళు అలా మెరిసిపోతూ నీ పక్కనున్న శివంగిలా ఉన్నాయమ్మా. మరి పచ్చటి పాదానికి, పచ్చటి పంజాకి ఎర్రటి నెత్తురంటుకుని ఎర్రగా ఉన్నట్టు తల్లి నీ పాదాలు కూడా ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా? సహజమైన ఎరుపుతనం కాదది. ఆ ఎరుపుతనం ఎక్కడదంటే మాలో ఉన్న అజ్ఞానపు చీకట్లు, తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపడం వల్ల అంటుకున్న నెత్తుటి వల్ల వచ్చినటువంటి ఎరుపుతనం. మా మీద ప్రేమతో నువ్వు వాటిని కొడితే నీ పాదములు రాగరంజితములయ్యాయి మా యందున్న ప్రేమ చేత. అందుకని నీ పాదములు ఎర్రబడ్డాయమ్మా. ఇటువంటి సింహం ఎక్కడైనా చూస్తానంటే దొరుకుతుంది అనుకుంటున్నారేమో. ఇలాంటి సింహాన్ని చూడడం కుదరదు. కానీ ఈ సింహము మాత్రం మహాభక్తుల యొక్క హృదయ గుహలలో పడుకునుంది. అందుకనే అది ఎక్కడుంటుందో అక్కడికి మిగిలిన జంతువులు ఏవి రావు. అక్కడికి మిగిలినటువంటి దుష్టమైన గుణములు లోపలికి ప్రవేశిద్దామన్నా అమ్మవారనేటటువంటి సింహం పడుకుని ఉంటుంది అక్కడ. అందుకని ఆయనలోకి ఏ దుష్టగుణము ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని ఒకసారి ఆ గుహకి సింహం అలవాటు పడిపోయింది, ఇంకా అక్కడికే వచ్చి పడుకుంటుంది. అది అక్కడ పడుకుంటుంది కాబట్టి అక్కడ దుష్టగుణాలు ఉండవు. ఎర్రటి పాదములతో ఉంటుంది అంటే ఎప్పుడూ అక్కడ తమోగుణం ఉండదు. తమోగుణం కనపడిందా తినేస్తుంది అమ్మవారు. తినేసింది కాబట్టి ఆవిడ పాదములు ఎర్రగా పెట్టుకుని హృదయ గుహలలో యోగులు ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మా నీ పాదములు సింహము యొక్క పంజాల్లా ఉన్నాయమ్మా. నీ గోళ్ళు శివంగిలాగా, గొప్ప వీరుడైనటువంటి వీరుడి యొక్క చిలికెత్తెలాగా నీ తెల్లటి గోళ్ళు మెరిసి మురిసిపోతున్నాయమ్మా అన్నారు.